ఈరోజు రంపచోడవరం కేంద్రంగా ఆదివాసులు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఇప్పటికే వేలాది మంది పాల్గొన్నారు. ఇంకా కొన్ని ఆంక్షలు పెట్టకపోతే ఇంకొక ఎంతమంది పాల్గొనే వాళ్ళు అనేది కూడా మీ మీడియా అందరికి కూడా తెలుసు. ఇప్పటికీ ఒక 3,000-4,000 మందిని సింతూరులో కూడా ఆపేసి ఎప్పుడైతే ర్యాలీ స్టార్ట్ అవుతున్నటువంటి సమయాన్ని అక్కడ మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఏం అడిగాం, ఎవరి మీద కానీ గొడవకి వెళ్ళామా, ఎవరి మీద కానీ యుద్ధంకి వెళ్ళామా, ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాం. మాకు రెండు డిమాండ్లు. ఏదైతే 170 యాక్ట్ ఏదైతే ఉందో ఈ భూమి మీద అటువంటి హక్కుని ఈరోజు కోల్పోయే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు వాదనలతోనే ఈరోజు మేము జీవో నెంబర్ 3 పోయింది కాబట్టి 170 యాక్ట్ కూడా పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ 170 యాక్ట్ను కాపాడాల్సింది, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కే 170 చట్టం. కనుక దీన్ని కూడా ప్రభుత్వం ఇంప్లీడ్ అవి 170 యాక్ట్ను కాపాడాలని మేము అడుగుతూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే జీవో నెంబర్ 3ని అమలు చేయాలి, లేదనుకుంటే ఆ స్థానంలో మరొక జీవో తీసుకొచ్చి 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఇది మేము చెప్పినటువంటి మాట కాదు, ఎన్నికల హామీగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీ. 2 ఏళ్ళు అయ్యింది, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏజెన్సీలకు ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీ మాత్రం అమలు చేయలేదు. అందుకే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని పర్యటిస్తూ ఉన్నారు. అందుకే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే టీఎస్సీ తీర్మానం జరిగింది. టీఎస్సీ ఫైలు ఆఫీసులో భద్రంగా పెట్టి ఉంచారు. అలాగే ఐటీడీఎల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయాలు తీసుకున్నటువంటి ఏదైతే నివేదిక ఉందో నివేదికను కూడా భద్రంగా చెప్తా ఉంది. ఈరోజు నివేదిక తీసుకున్నారు. నివేదిక తీసుకున్న దాంట్లో ఏం చెప్పారు, 94.3% 100% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆదివాసీ సంఘాలు ఇతరులు అందరూ కూడా ఐటీడీఎల్ అభిప్రాయాల్లో చెప్పారు. కానీ ఆ అభిప్రాయాన్ని కూడా 95% తీసుకుంటే ఈరోజు కూడా ఆ ఫైల్ని కదిపే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే మాత్రం వస్తున్నటువంటి తరుణంలో మరొక పెద్ద ఉద్యమాన్ని కూడా అమలు చేస్తామని చెబుతా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నాం, 10 రోజుల నుంచి మొత్తం రంపచోడవరం అంతా కూడా రంగులమయం చేస్తూ ఉన్నారు. కాలేజ్ అంతా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో వారం రోజులు 10 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి 4 కిలోమీటర్లు వేరే గ్రామంకి వెళ్ళండి, రంపచోడవరం నుంచి అక్కడ రహదారి ఉండదు. గంగవరం నుంచి అమదలబండ వెళ్ళండి, అక్కడ రోడ్డు ఉండదు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి వస్తూ ఉంటే రంగులు వేస్తూ ఉన్నారు తప్పితే ఆ గ్రామాలకి కానీ ఆ ప్రాంతానికి కానీ రహదారి సౌకర్యాలు లేవు. రహదారి సౌకర్యాలు లేక ఈరోజు డోలమోతలతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కనుక రంగులు ఇక్కడ వేయడం కాదు, ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఈ జిల్లాకి కొత్త జిల్లా 28 జిల్లాల్లో చివరి జిల్లాగా ఉంది. కనుక ఈ జిల్లాకి ఎంత బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేస్తారో చెప్పాలి. మేము అడుగుతున్నది 3 పాయింట్లు. 170 చట్టం రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. జీవో నెంబర్ 3లో 100% ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా కట్టుబడాల్సిన ప్రభుత్వమే. ఈ 3 ప్రకటనలు కానీ ముఖ్యమంత్రి గారు చేయకపోతే మరొక పెద్ద ఉద్యమాన్ని మాత్రం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం 170 చట్టాన్ని. జీవన నెంబర్ 3 చట్టబద్ధత